సొరకాయ కర్రీ మంచి రుచిగా రావాలంటే ఇలా ఖచ్చితంగా చేసి తీరాలండి. ముందుగా మనం సొరకాయ తీసుకునేసి ఈ టైప్లో స్కిన్ తీసేసి ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి బౌల్లో వేసుకుని దాంట్లో శనగపిండి వేసి పసుపు, సాల్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మిక్స్ చేసి ఊరబెట్టాలి. ఇప్పుడు రోట్లో పచ్చిమిరపకాయలు వేసి ధనియాలు, జీలకర్ర ఇవి వేసి ఇలా కచ్చపచ్చగా దంచినాక అల్లం వెల్లుల్లి వేసి ఇలా పేస్ట్ చేసి బౌల్లో వేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి నూనెలో ఊరబెట్టిన దాన్ని వేసి ఇలా బాగా ఫ్రై చేసి తీసి ప్లేట్లో వేసుకోవాలి. అదే నూనెలో రోట్లో దంచిన పేస్ట్ వేసి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా కలిపినాక పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి సాల్ట్ కూడా వేసుకునేసి ఇలా వేగనిచ్చి టమోటాలు వేసి ఇలా మెత్తబెట్టాక ఫ్రై చేసిన వాటిని వేసుకునేసి ఇలా కలిపి తగినన్ని నీళ్లు పోసుకునేసి ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దాంట్లో కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్.